ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగిపోయిన కథని రాయడానికి, నిలిచిపోయిన రథాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారట. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియడం లేదా ఆంటీ? భాస్కర్ వాళ్ళ చెల్లెల గురించి ఆరా తీస్తున్నావట. ఏంటి సంగతి? అసలు తన గురించి నీకెందుకు మనీషా? ఏం లేదా ఆంటీ, లక్కీకి రక్త సంబంధం లేదు. తండ్రి ప్రేమ ఎంత దొరికినా రక్త సంబంధం ఉన్న తల్లి ప్రేమ కూడా కావాలి కదా. కావాలని నిన్నడిగిందా? అడగలేదనుకోండి, కానీ ఏదో ఒక రోజు తనకు కూడా తల్లి కావాలి అనిపిస్తుంది. తన తల్లిని తీసుకురమ్మని అడుగుతుంది. అందుకే లక్కీ తల్లి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోనని, ఆవిడ దొరికే అవకాశం ఏమైనా ఉందేమోనని భాస్కర్ని అడిగాను, అంతే. చూడు మనీషా, మిత్రకి లక్కీకి రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య అంతకన్నా ఎక్కువ అనుబంధం ఇప్పుడు ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యకి ఇప్పుడు లక్కీకి జన్మనిచ్చిన తల్లి రావాలని, మిత్రని లక్కీని వేరు చెయ్యాలని నేననుకోవడం లేదు. కోరుకున్నామని కాకరపాదుకి కనకాంబరాలు పోస్తాయా? కోరుకోలేదని కనకాంబరం చెట్టుకి కరక్కాయలు కాస్తాయా అన్నట్టు, నువ్వు కోరుకోవడం లేదని ఏదో రోజు లక్కీ తల్లి రాకుండా ఉంటుందా? లక్కీని నాకు తిరిగి ఇచ్చేయండి అని అడగకుండా ఉంటుందా? కారణం ఏదైనా కన్నతల్లిని దూరం చేసి లక్కీని మిత్రని కలిపాడు ఆ పైవాడు. ఆ బంధం ఇంకా అలాగే ఉండనివ్వండి. లక్కీ తల్లొస్తుంది, వచ్చి లక్కీని తీసుకెళ్లిపోతుంది అని మీ ఊహకు కూడా రానివ్వకండి. ఎందుకంటే లక్కీ దూరం అయితే మిత్ర తట్టుకోలేడు. అలాంటి పరిస్థితి ఈ ఇంట్లో రావడానికి వీల్లేదు. ఇది మరీ బాగుందక్క. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే రెక్కలో చెగ ఎగిరిపోతున్నారు. అలాంటిది ఈ అరువు తెచ్చుకున్న బంధాలు బరువు కాకుండా ఉంటాయా? చూడక్క, మనీషాకి మిత్రకి పెళ్లి చేసేస్తే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. అప్పుడు అర్థం లేకుండా వచ్చిన లక్కీ లాంటి బంధాల కోసం మనం పడి చచ్చే అవసరమూ ఉండదు. అర్ధాంతరంగా వెళ్ళిపోయినప్పుడు అంత గుండెలు బాదుకొని ఏడ్చే పని ఉండదు. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించక్క. ఈ విషయం గురించి నేనింతకు ముందే స్పష్టత ఇచ్చాను. మిత్రకి మనీషాని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. పైగా ఇప్పుడు మిత్ర చుట్టూ ఒక గండాల వలయం చుట్టుముడుతూ ఉంది. దానిలోంచి బయటపడే వరకు మిత్ర మనీషాల పెళ్లి గురించి నేను కూడా ఆలోచించదలుచుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.